కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. గంటలో చేసే పని ఏఐ ద్వారా 10 నిమిషాల్లో చేయవచ్చు. హోంమంత్రి అనిత సంచలన కామెంట్స్. పోలీసుల కోసం ఏఐ యాప్ను ప్రారంభించిన చంద్రబాబు. ఏఐఎంటీయు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలంటూ కర్ణాకుల పిలుపు. నమస్కారం. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పోలీసింగ్లోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా పోలీసింగ్ డిపార్ట్మెంట్లో హ్యాక్థాన్ నిర్వహించడం ఒక ఎత్తైతే, దానికి ఈ కాలేజ్ మనకి ఆర్వీఆర్ కాలేజ్ ఈరోజు మాకు హోస్ట్ చేయడం, ఈ కార్యక్రమానికి టెక్నాలజీలో ఉద్దండపిండం అని ఎవరైనా అన్నారంటే ఎవరి పేరు చెప్తారో ఒకసారి మా స్టూడెంట్సే చెప్పాలి. అటువంటి వ్యక్తి మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి రావటం నిజంగా నా చాలా అదృష్టం కింద భావిస్తూ, ఈ కార్యక్రమాన్ని వచ్చిన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా డీసీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన, ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక్కసారి మనందరం కూడా కరతాళ ధ్వనుల ద్వారా మనం ప్రశంసలు అందజేయాలి, మనం అభినందనలు అందజేయాలి. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ హ్యాక్థాన్ AI4 హ్యాక్థాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఒక ఎత్తైతే, దీనికి సంబంధించి ఎటువంటి సీక్వెన్సెస్ ఉంటాయి, ఎటువంటి సబ్ సీక్వెన్సెస్ ఉంటాయని చెప్పడమే కాకుండా కొన్ని టీమ్స్ని అరౌండ్ రిజిస్టర్ చేస్తే 160 కంపెనీస్ రిజిస్టర్ అయితే అందులోని ఫిల్టర్ చేసుకుని అరౌండ్ ఒక 53 కంపెనీస్ 53 టీమ్స్ని మనం అందరం కూడా రెడీ చేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు ఒక పని ఒక పోలీస్కి మనం యాజ్ పర్ మన రికార్డ్స్ ప్రకారం కూడా 22 రికార్డ్స్ ప్రకారం కూడా ఒక రికార్డ్ ప్రకారం 152 ఒక 1 lakh పీపుల్కి 152 పోలీస్ మెంబర్స్ ఉండేవారు. కానీ ఈరోజు 194 పోలీస్ మెన్ కూడా ఉండే పరిస్థితి, మనకి 152 కూడా ఉండే పరిస్థితి కనిపించట్లే. యాజ్ ఆఫ్ నౌ ఇందాకే ఒక ఇంటరాక్షన్లో చెప్పున్నారు, ఒక పని ఒక గంటలో చేసే పని ఒక 5 minutesలో ఈ AI టూల్స్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్పడం. దీని ద్వారా ఒక పోలీసింగ్ కానీ, గవర్నెన్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కానీ, అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వటమే కాకుండా ప్రజలకి సేవ చేసుకునే దిశగా ముందుకెళ్లే పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. దీనిలోని మనందరం కూడా పార్ట్నర్షిప్ తీసుకోవటం ఒక ఎత్తైతే, ఈరోజు దాంట్లోని ఒక కాంపిటీషన్లా భావించకుండా దీన్ని ఒక మూమెంటం కింద భావించి ఈరోజు ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఏ రోజు కూడా ఇందాక మేమందరం కూడా మాట్లాడేటప్పుడు, పిల్లలు కూడా మాట్లాడేటప్పుడు కొన్ని ఆస్పెక్ట్స్లో వాళ్ళు తీసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్లో కానీ, అట్ ద సేమ్ టైం 112 డైల్స్లో కానీ, అదేవిధంగా పేపర్ ఇష్యూస్లో కానీ, న్యూస్ పేపర్ ఇష్యూస్లో కానీ, ఇన్వెస్టిగేషన్స్లో కానీ వీళ్ళందరూ తీసుకునే ఒక మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా ఇన్వెంట్ చేసే ప్రతి ఇష్యూని కూడా రేపొద్దున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్వయం చేసుకొని దాని ద్వారా ఇన్వెస్టిగేషన్స్ అయి ముందుకెళ్ళి మన దేశంలోనే కాదు మన వరల్డ్లోనే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర పోలీస్ అనేసరికి ఒక మంచి పేరుంది. ఆ పేరు నిలబెట్టడం గురించి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్స్ విషయంలో కూడా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ కూడా ఇందాక అడిగి ఉన్నారు, చాలామంది ఎస్పీస్ ఈరోజు టెక్నికల్గా కూడా వాళ్ళ చాలా ఫార్వర్డ్లో ఉంటారు. చాలామంది ఈరోజు చాలామంది ఈ AI హ్యాక్థాన్లో కూడా మా ఏలూరు ఎస్పీ గారు కానీ, విజయనగరం ఎస్పీ గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది ఈరోజు ముందుకు వచ్చి ఇందులో పార్టిసిపేట్ అవ్వడం, అందరు ఎస్పీస్ కూడా ఇందులో కొలాబరేట్ అవ్వడం, ఇందులోని వాళ్ళ టెక్నాలజీ ప్రకారంగా సీఎం గారితో పాటు మేము కూడా పరిగెడుతూనే ఉంటాం. మీకు ఒక విషయం చెప్పాలి, ఆయన్ని చూస్తే ఒక నిత్య విద్యార్థిని గుర్తు చేయాలి. ఇక్కడ విద్యార్థులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ విషయం మీకు చెప్తున్నాం. ఎవ్రీ టైం ఏదో ఒక విషయం మీరు కొత్త విషయం చెప్తే ఆ విషయంలో ఎంత డెప్త్ ఉంది ఏంటి అన్నది మిమ్మల్ని కూడా అడిగి తెలుసుకునేటంత నిత్య విద్యార్థి మన సీఎం గారు. ఆ సీఎం గారిని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఫ్యూచర్లో మీరందరూ కూడా ఒక మంచి పొజిషన్స్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ AI హ్యాక్థాన్ మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో గవర్నెన్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎక్కడైనా పాష్ లొకాలిటీ, మంచి డెవలప్ అయిన మంచి లొకాలిటీకి పోయి అక్కడ తెలుగులో ఒక గట్టిగా అరిస్తే చుట్టుపక్కల రోజులు గ్యాదర్ అయ్యే పరిస్థితి వస్తుంది. అది తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రపంచం మొత్తం
తెలుగు వారి యొక్క శక్తిని సామర్థ్యాన్ని నిరూపించాం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఈరోజు హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు ఇండియన్స్ అయితే అందులో 35% తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది మనం వేసిన ఫౌండేషన్ తప్ప ఇంకోటి కాదు. ఈరోజు నిన్న మొన్న కూడా నేను మాట్లాడాను, స్టూడెంట్స్ అంతా ఉన్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మాట్లాడుతున్నారు ఏ వస్తే ఉద్యోగాలు పోతాయి కాబట్టి చదువు కూడా మానేసి ఇంట్లో కూర్చుందామని. అది సొల్యూషన్ కాదు. నేను అందుకే ఒక మాట చెప్పాను, మనమందరం కూడా ఒక ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. ఇక్కడుండే స్టూడెంట్స్కి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరందరూ గుర్తుంటే ఆలోచిస్తే ప్రభుత్వం అంతా కూడా ఏ విధంగా నేను ఆలోచిస్తున్నానని ఒక విషయం చెప్తున్నాను మీకు. భారతదేశానికి ఆధార్ ఉంది. ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఆధార్ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఐడెంటిటీ ఆటోమేటిక్గా చేస్తారు. రెండో పక్కన స్టూడెంట్స్ అయితే అభయ్ ఉంది. దీని ద్వారా చిన్న క్యారియర్ వరకు ట్రాక్ చేసే సిస్టమ్ వస్తుంది. మూడోది ఫ్యామిలీ అంతా కూడా ఒకటిగా మనం ఐటీలో కానీ చేయగలిగితే ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ ఐడెంటిఫై చేస్తాం. ఇది అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే వాళ్ళు ఆ ఇల్లు కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. రేపు ఏదైనా విపత్తు వస్తే నాకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు, నేరుగా డ్రోన్ ద్వారా ఏ సహాయం పంపించాలన్నా వాళ్ళ ఇంటిపైకి నేను పంపించే అవకాశం వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు ఇక్కడున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ చూశారా అని అడుగుతున్నా. చూశారా తమ్ముళ్ళు పిల్లలు? వాట్సాప్ గవర్నెన్స్ తెలుసు అనేవాడు చేలు పైకెత్తండి. వాట్సాప్ గవర్నెన్స్ మీరు ఇప్పటి నుంచి ఎవ్వరి దగ్గరికి పోయే పని లేదు, మీ ఫోనే. వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇంత మురుపారికి టైపులు కూడా చేసే పని లేదు. హాయ్ అని నీకేం కావాలో చెప్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకుని మీ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే అది ఈరోజు ఈ రాష్ట్రం చేసే ప్రగతి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరంతా సర్టిఫికేట్స్ కోసరం, క్యాస్ట్ సర్టిఫికేట్ కోసరం, మార్కుల కోసరం ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోయే పని లేదు. 100% అన్ని సర్టిఫికెట్లు అన్ని పనులు ఆగస్టు 15 నుంచి నేరుగా మీకు అందజేసే బాధ్యత రియల్ టైం గవర్నెన్స్లో వాట్సాప్లో ఇచ్చే బాధ్యత మాది. దీనివల్ల జవాబుదారీతనం కూడా వస్తుంది. ఎవరైనా ఆఫీసర్ తప్పులు చేస్తే రికార్డ్ అయిపోతుంది, డిలే చేస్తే తప్పులు రికార్డ్ ఇది వస్తుంది. ఇంకొక పక్కన బ్లాక్ చైన్ కూడా పెడుతున్నాం. దీనివల్ల ఎక్కడికక్కడ ఒక అకౌంటబిలిటీ వస్తుంది, మ్యానిపులేషన్ తగ్గిపోతుంది, డిలే కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీ అందరికీ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత మునుపు మన తల్లిదండ్రులు కష్టపడినట్టు మనం కష్టపడే పని లేదు. ఈరోజు మైండ్ పనిచేయాలి, మేధోశక్తితో పనిచేయాలి. అందుకే నేను ఒక మాట వాడాను, రాబోయే రోజుల్లో హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి. అది పిల్లలు నేర్చుకోగలిగితే ప్రపంచాన్నే మీరు జయించే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఒకసారి మీరు చూస్తే హిస్టారికల్ డేటా గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ డేటా బ్యాంక్ ఉంది, క్లౌడ్లో ఉంటుంది. ఈరోజు ఈ డేటా రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంపద. ఆ డేటా కరెక్ట్గా ఉండాలి. ఈరోజు మీరందరూ అలవాటైంది కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ కేసెస్ వచ్చాయి, చాట్ జీపీటీ కానీ ఇలాంటి కొన్ని వచ్చాయి, అందులో వాడుకుంటున్నారు.
కానీ అందులో వాడుకునేది ఓన్లీ డేటా వస్తూ ఉంది. కానీ మీకు కావలసిన సొల్యూషన్ అందులో వచ్చే పరిస్థితి లేదు. అది మనం తయారు చేసుకోవాలి. అందుకే మీరు చూసినప్పుడు రియల్ టైం డేటా అంతా కూడా మనకి ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పుడు ఎక్కడా ఊహించలేదు. ఈరోజు మీరు చూస్తే శాటిలైట్ ఉంది. ఒకప్పుడు శాటిలైట్ గవర్నమెంట్ లెవెల్లో ఉండేది. నిన్నే నేను ఒక పాలసీ అనౌన్స్ చేశాను. స్పేస్ సిటీ కింద రేపు రాబోయే రోజుల్లో ప్రైవేటు వ్యక్తులు కూడా శాటిలైట్ లాంచ్ చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం. ఇంకో పక్కన డ్రోన్స్ వచ్చాయి. దేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అది డిఫెన్స్కి కానీ సివిలియన్ పర్పస్కి కానీ వాడే డ్రోన్స్ కూడా వస్తున్నాయి. ఇంకో పక్క సీసీటీవీ కెమెరాలు వచ్చాయి. అన్ని చోట్ల పెట్టేస్తున్నాం. ఎవడైనా రౌడీ గొడవ చేసే ముందరనే వాడు చొక్కా పట్టుకునే పరిస్థితి తొందరలోనే తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎవరైనా రౌడీలు కారులో పోతా ఉంటే రౌడీ షీటర్స్ ఐడెంటిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అదే సమయంలో ఎవరైనా తాగి డ్రైవింగ్ చేసినా వస్తుంది. ఇంకో పక్క ర్యాష్ డ్రైవింగ్ అయినా వస్తుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా వస్తుంది. రేపు రాబోయేది మీకు కూడా చెప్పే పని లేదు. ఏది జరిగినా నేరుగా మీ ఇంటికి నోటీస్ వస్తుంది. దానివల్ల చాలా వరకు డిసిప్లిన్ వస్తుంది. కొంతమంది రౌడీ చేసేవాళ్ళు మారిపోతారు. అదే సమయంలో భవిష్యత్తులో ఐఓటీస్ వచ్చాయి, వేరబుల్స్ వచ్చాయి, ఇంకో పక్క సెన్సార్లు వచ్చాయి. ఈరోజు ఇంటికి పోయే లోపలనే మీరు సెన్సార్ ద్వారా మీ ఏసీ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు, గీజర్ ఆన్ చేసి ఇంటికి పోవచ్చు. అంటే ఏ పని కూడా రిమోట్ నుంచి చేసే అవకాశాలు వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత కష్టమా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పమంటున్నా. నేను అందుకే నిన్న మొన్న ఏఐ పైన ఇప్పుడు దృష్టి పెట్టాను. ఫస్ట్ టైం దేశంలోనే క్వాంటమ్ వ్యాలీ పేరు పెట్టి క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టాను. క్వాంటమ్ కంప్యూటింగ్కి IBM, TCS, L&T ముగ్గురు కలిసి చేస్తున్నారు. ఈ 30వ తారీఖున దగ్గర 500 మంది ఎక్స్పర్ట్స్ అందరినీ పెట్టి క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేవాళ్ళని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ని, ఎక్స్పర్ట్స్ని, మేధావులందరితో పెట్టి ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలనో, ఆల్గరిథమ్స్ రాయాలనో అవన్నీ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అందుకే నేను ఒక మాట మీతో చెప్పాను. ఈరోజు ప్రారంభం మాత్రం ఏం చేసింది, దేశంలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా సరే 160 మంది ఇందులో పోటీ పడ్డారు. 60 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. అందులో 8 యూస్ కేసెస్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడే ఇక్కడ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఇండియా ఏఐ అసోసియేషన్ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ తరఫున పనిచేస్తుంది. వాళ్ళతో కూడా నేను మాట్లాడాను. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించేది బిగినింగ్లో ఉన్నాం. నా లెక్క ప్రకారం ఏఐ అంటే 95-96లో ఐటీ అంటే ఎట్లా మాట్లాడుతున్నారో ఇప్పుడు ఏఐ అంటే అదే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఆలోచించేది ప్రపంచానికే భారతదేశం నాయకత్వం ఇస్తుంది. అందులో ఇక్కడుండే ఈ పిల్లలే రేపు రాబోయే రోజుల్లో ఏఐలో ప్రపంచానికే నాయకత్వం ఇవ్వబోతున్నారు. నేను రేపు జరిగే విషయాన్ని ఈరోజే ఆలోచిస్తా. నేను చెప్పిన విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీరు ఈజీగా పైకి వస్తారు. లేదు సిబిఐ అన్నిటినీ చెప్తాడు, మా పని మేము చేసుకుంటామంటే మీరు అక్కడే ఉంటారు. ఇది కష్టమైన పని కాదు. నేను మళ్ళీ అందరికీ చెప్తున్నా. నేను ఆలోచించేది మనం కానీ
సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఈరోజు ప్రపంచంలో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. నేను అందుకే చెప్పాను, టెక్నాలజీ కానీ మనం నేర్చుకుని థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ, లొకేషన్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైన్. మీ ఊర్లో మీరు కూర్చొని ఒక స్టార్టప్ కంపెనీ పెట్టి నాలెడ్జ్ ఎకానమీలో ప్రపంచానికి సేవలు అందించే పరిస్థితి వస్తుంది. ఈరోజు వర్కింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. ఒకప్పుడు ఆఫీస్ అంటే 10 to 5 కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు 10 to 5 ఉండాల్సిన పని లేదు. ఫైల్స్ అన్ని క్లియర్ చేసి పని అన్ని చేసి ఆటోమేటిక్గా అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. కొత్త కొత్త కాన్సెప్ట్లు వచ్చాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, కో వర్కింగ్ స్పేస్ వచ్చింది, జీసీసీలు వస్తున్నాయి, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ వస్తున్నాయి. ఇంకో పక్క ఐటీ అనేది మన జీవితంలో భాగమైపోయింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన సెల్ ఫోన్లో ఎన్ని లాభాలున్నాయో అవి ఉపయోగించుకోవడం కూడా ఇంకా మనకు తెలియడం లేదు. ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికైనా పోవచ్చు, ఎక్కడైనా సర్వైవ్ కావచ్చు, ఏ పని కావాలన్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఈ నాలెడ్జ్ ఎకానమీలో తెలుగువాడు నెంబర్ 1గా ఉండాలనేది నా ఆశ, నా ఆకాంక్ష. దానికోసం పనిచేస్తాం. దీనికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా ఇక్కడుండే స్టూడెంట్స్ అందరినీ. ఆ కార్యక్రమంలో దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే భవిష్యత్తులో రిసోర్సెస్ని ప్రాపర్గా ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఇది బిగినింగ్ మాత్రం. యూస్ కేసెస్ చాలా చేయాలి. తొందరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆలోచిస్తున్నాం. దేశంలో మొట్టమొదటిసారిగా శాండ్ బాక్సులు క్రియేట్ చేస్తాం. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పెడతాం. మీరు సమాజంలో ఎవ్రీడే చూస్తూ ఉంటారు. ఎలాంటి యూస్ కేసెస్ తయారు చేస్తే అది సమాజానికి పనికొస్తుందో అలాంటి యూస్ కేసెస్ మీరు తయారు చేసి మీరు కానీ రాగలిగితే దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం, ప్రోత్సహిస్తాం. మీరు చేసింది కరెక్ట్ అయితే దాన్ని అమలు చేసి మీకు సర్టిఫికేషన్ కూడా ఇస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది. అక్కడి నుంచి మీ తెలివితేటలుంటే మీరు ఆకాశమే హద్దుగా ఎదిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ వినేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ విన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసి జూలై 22వ తేదీన పిఠాపురంలో జరిగే అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ జగ్గంపేట మండలం రంగవల్లి నగర్లో శుక్రవారం నాడు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల విషయంలో అవలంబిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. దేశంలో దశ మార్చేది కార్మికులని, అలాంటి కార్మికుల విషయంలో 4 లేబర్ కోడ్ తీసుకువచ్చి కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందని ఆయన విమర్శించారు. అదేవిధంగా జిల్లాలో అనేక రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటిలో కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. కార్మిక వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు. జూలై 22న అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఎఫ్టియు మహాసభలు పిఠాపురంలో జరుపుకుంటా ఉన్నాం. దానికి ఖచ్చితంగా మొత్తం కార్మికులు, కర్షకులు జయప్రదం చేయాలనేది ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రంగవల్లి నగర్లో ఈ కరపత్రం పోస్టులు ఆవిష్కరణ చేస్తాం. ఈ సభని జయప్రదం చేయాలనేది ప్రధానంగా కార్మిక సంఘాల తరఫున, అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ తరఫున ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో
కార్మిక చట్టాలన్నీ కూడా మొత్తం తొంగలోకి దొక్కుతా ఉంది. ఒక పక్క విశాఖ సంబంధించిన దాంట్లో, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించిన దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళన్న మూడు పార్టీలు ఒకటే పార్టీగా అయింది కాబట్టి జనసేన, తెలుగుదేశం, బీజేపీ దాని మీద కూడా మొండి వైఖరి ఉంది. ప్రధానంగా కార్మిక చట్టాలు అన్ని కూడా మొత్తం తీసేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడైనా, పని గంటలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నాడు. అలాగే ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే కార్పొరేటివ్ శక్తులు లక్షల కోట్లు సంపద కోసం కేంద్ర ప్రభుత్వం తప్ప కార్మికులు, కర్షకులు పనిచేసే వాళ్ళ కోసం ఈ ప్రభుత్వం లేదు ప్రధానంగా. అలాగే ఈ కాకినాడ జిల్లాలో రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ రైలు ఫ్యాక్టరీలో కూడా ఏం జరుగుతుందో, ఎవడు చనిపోతున్నాడో, ఎవడ చేయి దిగుతుందో, ఎవడ కాలు దిగుతుందో, ఎవడికి ఏళ్లు దిగిపోతున్నాయో, కనీసం దాన్ని నష్టపరిహారం ఇస్తున్నారో లేదో కూడా తెలియదు. అసలు రైలు ఫ్యాక్టరీలో కార్మిక సంఘాలే లేవు. అసలు కార్మిక సంఘాలు లేకుండా చేయడానికి ప్రభుత్వాలే కారణం. ఈ ప్రభుత్వాల వైఖరి వల్లే కార్మిక సంఘాలు కూడా వాళ్ళు పెట్టుకునేవట్లేదు అందులో. అలాంటప్పుడు కార్మికుడికి అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడే కార్మిక సంఘం నాయకుడు కాబట్టి అది కూడా ఇక్కడ తొంగలోకి దొక్కుతా ఉన్నారు. ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం ప్రధాన దృష్టి ఏం సాధించిందంటే ఆపరేషన్ కగారు ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగారుని విజయవంతం చేయాలి. ఆదివాసీల కోసం మాట్లాడేవాడు ఉండొద్దు, అసలు మాట్లాడేవాడే ఉండొద్దు, ప్రశ్నించేవాడే ఉండొద్దు. ప్రశ్నించేవాడు ఉంటే మళ్ళీ మా ప్రభుత్వాలు చేస్తున్నట్టు అవినీతి, మా ప్రభుత్వాలు ఆడిందే ఆట పాడిందే పాట పాడాలి అనుకుంటే ప్రశ్నించేవాడే ఉండొద్దు అనేది ప్రభుత్వాల వైఖరి. అందులో భాగమే ఆపరేషన్ కగారు. మేము ఆపరేషన్ కగారు ఆపమని చెప్పేసి మొత్తం మన ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ప్రధానంగా కారణం ఏంటంటే ఎందుకంటే అడవిలో ఖనిజ సంపద ఉంది. లక్షల కోట్ల ఖనిజ సంపదని కార్పొరేటివ్ శక్తులకి వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందంలో భాగమే పూటకప్పు ఎన్కౌంటర్లు తప్ప మరొకటి ఏం కాదు. కేంద్ర ప్రభుత్వ కార్పొరేటివ్ శక్తులకి తల ఒగ్గి సామ్రాజ్యవాదులు కనిసంధంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ కగారు ఆపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాని కర్ణాటక వీరాజనానికి డిమాండ్ చేస్తున్నాను. అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జూలై 22వ తారీఖున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది. దానిలో భాగంగానే జగ్గంపేట మండలం రంగవల్లి నగర్లో ఈరోజు కరపత్ర ఆవిష్కరణ చేయడం జరిగింది.